నేను పాస్తా ఎగ్ చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాస్తా, ఇదేమో ఎగ్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, అల్లం, కొత్తిమీర, క్యాబేజ్, ఉల్లిగడ్డ, మ్యాగీ మసాలా, పసుపు, కారం, జీలకర్ర పొడి, నిమ్ముప్పు, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, నూనె. ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ఓకేనా? పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. కొంచెం అంతా నూనె పోసుకోవాలి. ఇందులోనే నూనెలో నీళ్ళు పోసుకోవాలి. ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలి. అంతా ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేదాకా వదిలేసేయాలి. కొంచెం మరిగినాక పాస్తా వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరిగినప్పుడు పాస్తా వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు ఇలాగా ఉడకబెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే ఫస్ట్గా ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. ఇదిగో దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి, ఓకేనా? ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది, దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఇదే కడాయి పెట్టుకొని ఇంకొంచెం నూనె వేసుకోవాలి. కాస్తంత నూనె వేడయ్యాక ఎల్లిపాయ వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి ఇలాగా. ఇది వేడెక్కాక కొంచెం అంత అల్లం వేసుకోవాలి. ఈ రెండిట్లు ఇట్లా మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదంతా మంచిగా నూనెలో వేగేదాకా వేపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిగడ్డ వేసుకోవాలి, క్యాబేజీ, పొయ్యి స్లోగా పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవాలి, ఓకేనా? క్యాబేజీ ఫ్రై అయినాక, ఇవన్నీ ఫ్రై అయినాక మన మసాలాలు వేసుకోవాలి. కాస్తంత పసుపు వేసుకోవాలి, జీలకర్ర పొడి, కారం, ఇవన్నీ కలుపుకోవాలి. ఇగో ఇలాగా. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్, ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా ఉంది, ఓకేనా? నా వీడియో మీకు నచ్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే కదా నా వీడియోలు ఎట్లున్నాయో తెలిసేది. మీరేం చేయక చూడక చేస్తే నాకు ఎట్లా తెలుస్తుంది నా వీడియోలు మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అనేది? మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది, ఓకేనా? కొత్తిమీర వేసుకోవాలి, మ్యాగీ మసాలా వేసుకోవాలి, ఇవన్నీ కలుపుకోవాలి. ఇలాగా ఎంత ముద్దుగా ఉన్నదో చూడండి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న క్యాబేజీ, గుడ్లు రెండు మళ్ళీ వేసుకోవాలి. ఇలా టేస్టింగ్ సాల్ట్ అండ్ నిమ్ముప్పు, ఇగో చూడండి, నేను ఇది వేసుకుంటున్నా. దీన్ని బాగా కలుపుకోవాలి, మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఒక చేతితోటి ఫోన్ పట్టాలి, ఒక చేతితోటి వంట చేయాలి. ప్లీజ్ మా బాధలు చూసైనా మాకు లైక్ సబ్స్క్రైబర్ చేయండి, ఓకేనా? ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం, లైక్ రావట్లేదు, వీడియోలు చూడట్లేరు ఎవ్వరు. చూడండి, మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఓకేనా? మన పాస్తా రెడీ అయింది, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక చూడండి, ఓకేనా? వావ్, నేను దీన్ని ప్లేట్లో తీసుకుంటున్నా. నేను తీసుకొని సర్వ్ చేసుకుంటా. ఉల్లిగడ్డతోటి గార్నిష్ చేసిన, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. సూపర్ ఉంది, ఓకేనా? బాయ్.